హాయ్ అండి. ఈరోజైతే నేను ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్‌లో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసి అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్‌ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆ మసాలా అనేది ఎగ్స్‌కి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. నేను ఎప్పుడు చేసినా కానీ ఎగ్స్ ఇలా ఫ్రై చేసే వేస్తాను. చేస్తే గుడ్డుని తినేటప్పుడు నోటికి కొంచెం క్రిస్పీగా ఆ ఉప్పు, పసుపు వేసాం కదా! అది అనేది నోటికి తగిలి బాగుంటుంది. ఇంక తర్వాత అయితే తీసేసుకోవాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే అదే ఆయిల్‌లోనే ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసి కలుపుకోవాలి. మీరు ఎగ్ కర్రీ చేసినప్పుడల్లా ఇలా ఎగ్స్‌ని ఎలా ఫ్రై చేసి వేస్తారా? లేకపోతే నార్మల్‌గానా వేసేస్తారా అనేది కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా ఆయిల్‌లో కొద్దిగా పసుపు అయినా వేసి అయినా ఫ్రై చేసి వేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్సీలో అయితే వేశాను. ఇలా మిక్సీలో వేయటం వల్ల మనకి తినేటప్పుడు టమాటాలు ముక్కలుగా కాకుండా కొంచెం తిక్కగా గ్రేవీ లాగా భలే ఉంటుంది. తర్వాత అయితే ఈ టమాటా ప్యూరీని కూడా అందులోనే వేసుకొని బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీంట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గనివ్వాలి. మీరు కూడా ఒకసారి టమాటా ముక్కల్లా కాకుండా ఇలా మిక్సీ పట్టి వేసుకొని చూడండి. ఇంకా మూత తీసి చూస్తే ఇదిగో టమాటా ప్యూరీలో ఉన్న ఆయిల్ అంతా పైకి అయితే తేలింది. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మసాలాలు అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాం. ముందుగా అయితే ఇందులోకి ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా అన్నీ వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం చారులాగా కావాలనుకుంటే ఎగ్స్ వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి. లేదు మాకు చారు అవసరం లేదు ఇలా తినేస్తామని అంటే ఇందులోనే ఎగ్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకోవడమే. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా ఎగ్స్‌కి బాగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే అంతే తినేయొచ్చు. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ఇంకా మూత తీసి చూస్తే ఇదిగోండి కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్‌గా అయితే కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే అంతే. ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.